సిబిఎస్ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ డిసెంబర్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్గా ఎంచుకున్నటువంటి వారి కోసం ప్రతి ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ పరీక్ష సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్వహిస్తుంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది 2 సార్లు జరుగుతూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2024 ఏడాది సంబంధించినటువంటి సీటెట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సీటెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 1న పరీక్ష ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహించినటువంటి సమాచారము తెలుస్తూ ఉంది. మరి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ 2024 సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా చూసినట్లయితే పరీక్ష మొత్తము 2 పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకున్న వారు దీనికోసము అప్లై చేసుకోవచ్చు. రెండో పేపరు 6 నుంచి 9వ తరగతుల వరకు బోధించనున్న వారికి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో పాఠశాల ఉపాధ్యాయ నియామకాలు పరిగణలోకి తీసుకుంటారు. అర్హతలు 12వ తరగతి డిగ్రీ మరియు డిఎల్ఈడి, డిఈడి ప్రత్యేక విద్య, బిఈడి ప్రత్యేక విద్య, బిఈ ఎల్ఈడి అంటే బీఈడి డిఐ2 కాకుండా సపరేట్ వాళ్ళకు కూడా బీఎస్సీ ఈడి, బిఏఈడి, బీఎస్సీ ఈడి ఉత్తీర్ణత ఎవరైతే ఉంటారో వీళ్ళు దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారు. సో దాంతోపాటుగా దీనికి కావాల్సిన దరఖాస్తు రుసుము ఎంత ఉంది? జనరల్ ఓబీసీ కేటగిరీలకు 1000 రూపాయలు, పేపర్ 1 లేదా పేపర్ 2 2 మాత్రమే, అంటే పేపర్ 1 పేపర్ 2 ఏదైనా ఒకటి. సో ఇక్కడ జనరల్ ఓబీసీ కేటగిరీలకు 1000 రూపాయలు, పేపర్ 1 లేదా పేపర్ 2కు. ఇక్కడ 2 కలిపితే ఏదైనా ఒకటి అయితే 1000 రూపాయలు, 2 కలిపితే 1200 రూపాయలు ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే, సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు అండ్ పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సో 500 రూపాయలు ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 అయితేనేమో 600 ఉంటుంది. ఒక పేపర్ అప్లై చేస్తేనేమో 500 రూపీస్, 2 పేపర్లు అప్లై చేస్తే సో 600 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్. కాబట్టి హైదరాబాద్, వరంగల్ తెలంగాణ వాళ్ళకు, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు గుంటూరు, తిరుపతి, విజయవాడ. కాబట్టి ఇది ముందుగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకే ఈ హైదరాబాద్, వరంగల్ ఇస్తారు. తర్వాత ఒకవేళ సెంటర్ నిండిపోతే మళ్ళీ విజయవాడ, విశాఖపట్నం వేరే స్టేట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 17/9/2024 నుంచి. సో దరఖాస్తు చివరి తేదీ సీటెట్ సంబంధించినటువంటి దరఖాస్తు చివరి తేదీ 16/10/2024. మరి ఫీజు చెల్లింపు చివరి తేదీ 16/10/2024 వరకు. దరఖాస్తు చివరి తేదీలు 21/10/2024 నుంచి 25/10/2024 వరకు. సో దీని చివరి తేదీ ఉంది. అంటే మనకు అక్టోబర్ 25 వరకు లాస్ట్ తేదీగా మనము చూడొచ్చు. ఓఎంఆర్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ కాదు, ఓఎంఆర్ ఆధారిత పరీక్ష తేదీ ఎన్నడంటే సో డిసెంబర్ 1/12/2024 సో ఇది ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి అనేది జనవరి 2025 అంటే జనవరి ఎండింగ్ వరకు సో మనకు ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మనము సో చూడొచ్చు. దానికి సంబంధించినటువంటిది కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ సీటెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు. డ్యూరేషన్ ఆన్లైన్ అప్లికేషన్ 17/9/2024 to 16/10/2024 అండ్ లాస్ట్ సబ్మిషన్ 16/10/2024. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 1 రోజున ఎగ్జామ్ జరుగుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. తర్వాత ఇది మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి విధానాల్లో సో డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే డిసెంబర్ 1. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకు మార్నింగ్ 9:30 to 12 PM వరకు ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకు ఈవినింగ్ ఉంటుంది, 2:30 నుంచి 5 PM ఉంటుంది. అది డిసెంబర్ 1 రోజున. అందరికీ ఒకటే రోజు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఓఎంఆర్ ఎగ్జామ్ కాబట్టి అందరికి ఒకసారి నిర్వహిస్తారు. సీటెట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడవచ్చు. దీని యొక్క ఫీజు వివరాలు కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
సో ఆల్రెడీ జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ అయితేనేమో 1000 రూపాయలు. ఇందులో బోత్ పేపర్స్ పేపర్ 1 పేపర్ 2 రాయాలంటే 200 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీ అండ్ సో పిహెచ్సి వాళ్ళైతేనేమో 500 రూపీస్. 2 పేపర్లు అప్లై చేసుకుంటే 600 కట్టాలి వీళ్ళు. కాబట్టి అదేవిధంగా వీళ్ళకు బీఈడీ డైట్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటారు. డైటు బీఈడీ చేసిన వాళ్ళు 2 పేపర్లు రాసుకోవచ్చు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ఆల్రెడీ మనము ఇందులో మాట్లాడుకున్నాం. అన్ని వివరాలు కూడా ఇక్కడ సో మాట్లాడుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకేనా. ఇది సీటీకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. పేపర్ 1 ఏ టైంకి ఉంటుంది? పేపర్ 1 అయితేనేమో ఈవినింగ్ ఉంది 2:30 నుంచి 5 వరకు. పేపర్ 2 అయితేనేమో 9:30 నుంచి 12 noon వరకు. తర్వాత ఇది ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్, ఆఫ్లైన్ లేదు, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అదేవిధంగా దీని పేపర్ మోడల్ చూసినట్లయితే పేపర్ 1కు 150 క్వశ్చన్లు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, అది 30 మార్కులు. మ్యాథమెటిక్స్ సో 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 సో 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2కు 30 మార్క్స్ ఉంటుంది. కాబట్టి అది పేపర్ 1 వాళ్ళకు ఇక్కడ ఇచ్చాడు. లాంగ్వేజ్ 1 అంటే ఏంటి? లాంగ్వేజ్ 1 అంటే ఇక్కడ చూడండి కోడ్ నెంబర్ 1. సో ఇక్కడ ఇంగ్లీష్. అదేవిధంగా లాంగ్వేజ్ 2 అంటే కూడా దీనికి సంబంధించినటువంటి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనే కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాలి. పేపర్ 2 వాళ్ళకు క్లాస్ 6th నుంచి 8th వరకు. ఇందులో ఇది కూడా 150 మార్కులకు ఉంటుంది. చైల్డ్ అండ్ డెవలప్మెంట్ పెడగాగి 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ 60 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 30 మార్క్స్. సో సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ మార్క్స్, అదేవిధంగా డిఫరెంట్గా వాళ్ళకు కేటగిరీ ఉంటుంది. కాబట్టి సోషల్ వాళ్ళకు 60 మార్క్స్ ఉంటాయి సపరేట్గా. తర్వాత మ్యాథమెటిక్స్ వాళ్ళకు 60 మార్క్స్ సపరేట్ ఉంటాయి. కాబట్టి దానికి పేపర్ అనేది మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వస్తుంది, సోషల్ వాళ్ళకు సోషల్ వస్తుంది. కాబట్టి మిగతా కొన్ని ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అనేది అందరికీ సేమ్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా లాంగ్వేజ్ 1 కోడ్ ఏంటి, కోడ్ను మనం ఎంచుకొని ఇక్కడ డీటెయిల్స్ నోటిఫికేషన్ మొత్తము చూసిన తర్వాత మరి ఇక్కడ పేపర్ అనేది మెయిన్ క్వశ్చన్ పేపరు ఎట్లా మనకు వస్తుంది అంటే హిందీలో ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో ఉండదు. ఇది సీటెట్ కాబట్టి తెలుగులో రాదు, హిందీ ఇంగ్లీష్లో వస్తుంది. మనకు ఇంగ్లీష్ హిందీ ఉన్న వాళ్ళు ఎక్కువగా దీనికి మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇది సీటెట్ కూడా సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు సెంట్రల్ టెట్ అంటే సీటెట్ అంటే ఇక్కడ మీరు స్టేట్ సెట్ కూడా ఎలిజిబిలిటీ పనిచేస్తుంది. ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. ఒక్కసారి క్వాలిఫై అయ్యారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ మొత్తం పనిచేస్తుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ అడ్మిట్ కార్డు కూడా మీకు ఏ రోజు విడుదలైతుందని కూడా ఇక్కడ మీకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. 2 పేపర్లు అప్లై చేసుకున్నాం 1200%. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.